ప్రైజ్ లార్డ్. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను మరచిపోవెందుకు. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగండ్లలో శోధనలో వేదనలో నా తోడుగా నీవు నిలిచావు అని నేను పాడుకున్న ఓన్గా. ఫ్రెండ్స్, మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పాడుకున్న నా తోడుగా నిలిచావని. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, మన నమ్మదగినవాడు, పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, ఘనుడు, ఘనమైన వాడు. అందుకే నాకు ఇష్టం. ఏదైనా కానీ సరే, నేను ఏ పని చేసినా దేవుని కృపలేందే నేను ఏది చేయనని నా ఒక గట్టి సంకల్పం. దేవుడు మనల్ని మనుషులుగా పుట్టించి ఆయన రూపంతో మనల్ని చెక్కి మనల్ని పవిత్రులుగా చేయాలని సిలువ మీద బలి అయ్యి ప్రాణాలిడిచిన మన గొప్ప యేసయ్య. మూడో దినమున లేచిన వారు ఎవరో లేరు, ఉన్నారు అని చెప్పిన ఈ యొక్క అపోహ మాటలే. కానీ నిజమైన దేవుడు అంటే యేసుక్రీస్తు మాత్రమే. కానీ మనం లోకానుసారంలో ఉంటున్నాం కాబట్టి ఈరోజు అనుదిన ప్రార్థనలో నేను లోకంలో పడకుండా నన్ను పట్టుకో ప్రభువా, దుష్టుడు ఎక్కడ నన్ను ముట్టకుండా నువ్వు చూడు ప్రభువా అని ప్రార్థన చేస్తాము. కానీ రోజు ఏదో ఒక పొరపాటులో పడిపోతానే ఉంటాము. నిజమా కాదా? నిజమనుకున్న వాళ్ళు మీరు నాకు ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే దేవుని పని, దేవుని కార్యములు మనం చేయలేము. చెయ్యాలి అని ముందుకు వచ్చిన వాళ్ళని ప్రోత్సహించాలి. చాలామంది వాళ్ళకు కూడా ఎన్నుపోటు పొడిసే మాటలు మాట్లాడి వాళ్ళు కూడా వెనక తగ్గిపోతున్నారు. కానీ అట్లాంటి వాళ్ళని ప్రోత్సహిద్దాం. దేవుని పని పరిచర్య చేయాలంటే చాలా భారంతో కూడిన పని. కానీ కొంతమంది ఎందుకు ఇందుకు అందుకు అని వాళ్ళని కూడా హేళనగా చూస్తున్నారు. అంటే ఏళ్ళలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. ఆశపడవద్దు. దేవుని బిడ్డలు వాళ్ళు కష్టం చేసుకొని అపోస్తుడైన పౌలు డేరాలు కుట్టుకొని పోషించుకున్నాడు ఆయనకు ఆయనే. కానీ ఇప్పుడు వాళ్ళు సేవకులు అనేవాళ్ళు పని చేయట్లా. అదొక్కటే కొంతమందికి కోపం వస్తుంది ఫ్రెండ్స్. కానీ సేవకులు ఉండి పౌలులాగా కష్టపడే వాళ్ళకి ఫలితాలు ఇక్కడ లేకపోవచ్చు. దేవుని రాజ్యంలో ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. అది దృష్టిలో పెట్టుకొని మనం కూడా దేవుని రాజ్యం కోసం ప్రయాసపడాలి. కానీ ప్రయాస పడే వాళ్ళని పైకి తేరు, వృద్ధాగా మాటలో బాగా చెప్తారు చూడు, వాళ్ళని బాగా పైకి తీసుకెళ్తారు. ఎందుకంటే లోకం అలా ఉంది, శూన్యం. లోకం అనేది ఒక శూన్యంలోనే దేవుణ్ణి సిలువేశారు. ఈ భూమిని అని పాట కూడా రాశాడు కదా యేసన్న గారు. శూన్యంలో ఈ భూమిని వేరేలాడదీసిన నా యేసయ్యని. అట్లా మంచి మనుషులకి ఎవరైనా సరే పౌలును కూడా సిలువ దాకా తీసుకొచ్చారు. ఇది కూడా మనకు తెలుసు బైబిల్లో. కానీ సిలువ యేసుక్రీస్తు మాత్రమే మోయగలడు, భారమైన సిలువ. అంతేగాని ఎవరు మోయలేరు. మన భారాలన్నీ యేసు ప్రభు మేనేస్తే కంపల్సరిగా మనకు స్వస్థత వస్తాయి. మన కుటుంబాలు ఆరోగ్యాలతో ఉంటాయి, ఆనందం ఉంటాయి. ఎట్లా చెప్పగలనంటే, నేను అనుకోని రీతిలో అంకుల్కి అపెండిక్స్ అయింది. ఆ ఆపరేషన్కి తోడు నీడగా ఉన్నాడు యేసయ్య. కానీ లోకంలో ఉంటున్నాం కాబట్టి డబ్బులు అయితే ఖర్చు పెట్టాలి, తప్పదు. కానీ అవి కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అని కొంతమంది అంటారు. అయినా మనం కష్టపడ్డాయే కదని. అలా కాదు, దేవుడు ఆ సమయానికి ఆ రూపంలో
ఏదో ఒక రూపంలో మనకు ఆడ ఆ డబ్బులు కూడా లేకపోతే చేపించుకోలేం కదా. మనకు ఆడ ఎలాగలాగా ఉంటాయి, చేపించుకుంటాం. లేదా దేవుడే ఐడియాలు ఇస్తాడు మనకి. నాకు ఐడియా ఈ ప్రభువా ఎక్కడ చేపించుకోవాలో, నాకు ఇంత డబ్బు అయితే నేను ఇచ్చుకోలేను ప్రభువా అని మనం దేవుని యందు మొరపెడితే ఖచ్చితంగా డెఫినెట్గా మనకు దేవుడు ఇస్తాడు. కానీ నేను ఏ ధైర్యంతో అంటే నా కొడుకు ఇన్సూరెన్స్ ఉంది అన్న ధైర్యంతో నేను ఆ పెద్ద హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత వాళ్ళు ఒక 4 నెలల క్రితమే ఈ ఇన్సూరెన్స్ని, ఆదిత్య బిల్లర్ ఇన్సూరెన్స్ని తీసామమ్మా, ఏమనుకోకు, మీరు క్యాష్ పే చేయాల్సింది అన్నాడు. అయినా కానీ దేవుని కృపలో నేను క్యాష్ పే చేశా. ఎంత అని చెప్పలేను, ఎందుకంటే మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. అందుకే నేను ఎంత అని నేను చెప్పలేను. ఎందుకంటే చెప్పాను అనుకో, నన్నమ్మో నువ్వా ఇదా అని ఇంతమంది క్వశ్చన్లు వేస్తారు. కానీ అది నా యేసయ్యకి అవమానకరంగా ఉండేది, నేను చెప్పను. ఎందుకంటే నా యేసయ్య నన్ను ఎంత అద్వితీయంగా చూశాడో అది నాకు మాత్రమే తెలుసు, మీకు ఎవరికి తెలియదు. ఎందుకంటే నిజమైన దేవుడు, నమ్మదగిన వాడు, కొనదగిన వాడే కానీ కొనలేము మనం. ఎందుకంటే తెలుసా, మనల్ని కొన్నాడు కాబట్టి, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి మనం కొనలేం. ఇప్పుడు ఈ రోజుల్లో పెళ్ళి కావాలి అంటే ఒక పురుషుడిని ఒక స్త్రీ కొనుక్కుంటుంది. కానీ దేవుడైతే మనల్ని కొనల, రక్తం ఇచ్చి కొన్నాడు, డబ్బు ఇచ్చి కొనలేదు మనల్ని. ఇదైతే షూర్. కరెక్టా కాదా? మీరందరూ నా మాటలు నిజము అని నమ్మిన వాళ్ళైతే మీరు కూడా యేసు వైపు చూడండి, యేసు వైపు చూసినాక చెప్పండి. ఎందుకంటే యేసులో ఉన్న ప్రేమ, యేసులో ఉన్న మాధుర్యం, యేసులో ఉన్న బలం, ధైర్యం ఇవన్నీ ఎవరు మనకు మనమే స్వయంగా తెచ్చుకుంటాం. ఎందుకు? నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు అని. మా దేవుడు కూడా ఏమన్నా అంటే, ముందు నీ సొంత పురుషునికి లోబడి ఆ తర్వాత నాకు లోబడి అన్నాడు. కానీ ఎవరైనా సరే సొంత పురుషునికి లోబడిన వారు మాత్రమే దేవునికి లోబడతారు. సొంత పురుషునికి లోబడని వారు, ప్రతి ఒక్క స్త్రీ దేవునికి లోబడి ఉండదు. ఇది షూర్, నేనైతే అంటున్నా. ఎందుకంటే మీరు ఎవరైనా సరే ప్రార్థన చేయండి, కానీ దేవునికి లోబడండి. మీ సొంత పురుషునికి అంటే నీ భర్తకి, నీకు తాళిని కట్టిన భర్తకు లోబడి జీవించాలి. అప్పుడప్పుడు ఒడిదుడుకులు ఎవరికైనా ఉంటాయి, ఉండవు అని ఎవరు అనుకోరు. కానీ ఎప్పుడైనా సరే భర్తకు లోబడి జీవించిన స్త్రీయే దేవునికి ఇష్టమైన స్త్రీ. అంతేగాని దేవుణ్ణి ఎత్తిరించి చాలా మంది భర్తలు విడిచిపెట్టి వచ్చి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అంటారు. వాళ్ళ ప్రార్థన కూడా దేవుడు ఆలకించడని నా అభిప్రాయం. ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ఇలా అనిపించిందా లేదా తప్పు అంటే కూడా నాకు 2 వైపులా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ముందుకు తీసుకుపోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.